సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవ ఈత తదితర పోటీలకు త్వరితగతిన సర్వం సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో లొల్ల లాకుల వద్ద పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్రాంతి పండుగకు ముందుగా నిర్వహించనున్న ట్రోఫీ పోటీల సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు పనులు పూర్తి చేయాలని సూచించారు. పోటీల్లో పాల్గొనే వారికి వసతుల ఏర్పాటు, అలాగే సందర్శనకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పనిచేసి ఈ గోదావరి ట్రోఫీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. పూలతోట చేసి చిన్న బార్గెనింగ్ ఇచ్చేసి చిన్నగా నీట్గా చిన్న హట్లు పెట్టుకుని చిన్నగా చేస్తే బ్రహ్మాండమైన ఒక పార్క్ అయిపోద్ది. ఇక్కడ ఉండే మనం చేయాలంటే మళ్ళీ ఈ ఒక సంవత్సరంలో పార్క్గా మన రేపు నెక్స్ట్ ఇయర్కి అయితే ఇక్కడ ఒక పార్క్లో కూర్చున్నంత అందం రావాలి. ఇవన్నీ మనం మోటివేట్ చేద్దామని తెలియజేసుకుంటూ అదే కలెక్టర్ గారికి కూడా తీసుకెళ్ళి చూపించాను. నేను ఆ శివన్ తీసుకెళ్ళి ఆ ల్యాప్టాప్లో కలెక్టర్ గారికి కూడా చూపిస్తే వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు, చాలా బాగుందండి అని. ఇవన్నీ ఎందుకంటే మనం ప్రపోజల్స్ అన్నీ పెడతాం కానీ మన అది అన్నప్రాసన ఆవుకైతే ఉన్నట్టుగా ఉండదు. గవర్నమెంట్లో ఎలా ఉంటాయంటే మనమైతే మన నియోజకవర్గంలో మనం ఈ పాయింట్ని ఫోకస్ చేసి టెంపుల్ కూడా మనకి ఇంకా 2-3 టెంపుల్స్ ఉన్నాయి. రాలి జగన్మోహన్ కేశవ స్వామివారు ఉన్నారు, బందపల్లి శనీశ్వర స్వామివారు ఉన్నారు, పల్లెల ఉమాకుప్లింగేశ్వర స్వామివారు ఉన్నారు. అలాంటి మంచి టెంపుల్స్ ఉన్నాయి. చింతలూరు నూకాంబిక వారు ఉన్నారు, వానపల్లి పల్లమాంబిక వారు ఉన్నారు, అయినవేలు వెళ్తే సిద్ధి వినాయక స్వామి వారు ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా మంచి టెంపుల్స్. బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా, ఎందుకంటే మేము తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, సౌత్లో ఎక్కడికి వెళ్ళినా చాలా బ్రహ్మాండంగా టెంపుల్ టూరిజం డెవలప్ అయింది. అది చాలా బ్యాక్వర్డ్ మనం, అంటే ఇంక్లూడింగ్ మనం తెలంగాణ మనం కలిపి